హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. హాయ్ అందరూ పండగని బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. మేము కూడా చేసాం. నేను పాడినట్టు పాడి దీని చుట్టూ తిరగండి. Come on. ఇప్పుడు చిన్న రెస్ట్ తీసుకుని ఇంకా రెచ్చిపోదాం. Let's begin the show. మ్యాటర్ లో వెళ్తే సంక్రాంతి సీజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. బేసిక్గా మా ఇంటెన్షన్ ఏంటంటే సంక్రాంతికి విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు, ఎవరికి హిట్ వచ్చింది, ఎవరికి ఫ్లాప్ వచ్చింది అనే కాన్సెప్ట్ మొత్తం అంతా తీసి చెత్తబొట్లో వేద్దాం. ప్రతి మూవీని ఆడియన్స్ వరకు తీసుకువెళ్ళడం అనేది మా ఛానల్ కాన్సెప్ట్ అనమాట. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి త్రిపురమేశం. మూవీ ఎందుకు నచ్చింది, ఒక పర్టికులర్ మూవీని అంతగా ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయారు, ఆడియన్స్ని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయారు, ఇవన్నీ రీజన్స్ అన్ని మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మూవీని థియేటర్ వరకు మనం తీసుకురావచ్చు, బట్ థియేటర్ దగ్గరికి ఒక ఆడియన్స్ని తీసుకురావాలన్నమాట. అది మన కాన్సెప్ట్. అప్పుడే ఒక మూవీ సక్సెస్ అవుతుంది. తీసుకురాలేదు అనేసి అంటే ఫెయిల్ అవుతుంది అనమాట. అంతేగా సో ఈ బేసిస్ లో చూసుకుంటే ఈ సంక్రాంతి సీజన్ లో గేమ్ చేంజర్ అనేది కాస్త డిసప్పాయింట్ చేసింది. అండ్ డాకు మహారాజ్ అనేది హిట్ అయ్యి 88 to 90% బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ చేసుకుంది. సంక్రాంతికి వస్తున్నాం అనేది 100% రికవరీ అయిపోయింది ఆల్రెడీ. అండ్ ప్రాఫిట్ జోన్ లో కూడా వచ్చేసింది టోటల్ అన్ని జోన్స్ కలిపి. ఇక్కడ గేమ్ చేంజర్ అనేది ఎందుకు డిసప్పాయింట్ చేసింది, డాకు అండ్ సంక్రాంతికి వస్తున్నాం అనేది ఎందుకు సక్సెస్ అయింది, ఒక చిన్న సబ్స్క్రైబ్ నోట్ చెప్పుకుందాం. దాని తర్వాత అనాలిసిస్ లో వెళ్దాం. సంక్రాంతి కానుక మనం మన సబ్స్క్రైబర్స్ కి ఇద్దరికి గేమ్ చేంజర్ మూవీ టికెట్స్ అయితే గివేగా ఇచ్చాం. అండ్ ఈ మంత్ 24th గాంధీ తాత చెట్టు మూవీ రిలీజ్ అవుతుంది. సో దానికి 2 టికెట్స్ గివేగా ఇవ్వబోతున్నాం. సో దానికి మీరు ఏం చేయాలంటే జస్ట్ చిన్న సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ లో సబ్స్క్రైబ్ అని రాయండి. దట్స్ ఇట్. మేమే మీకు కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి టికెట్స్ ఇస్తాం. ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్తే మూవీస్ రిలీజ్ చేసిన ప్రాసెస్ని బట్టి మా అనాలిసిస్ ఏంటంటే ఒక 5 పాయింట్స్ మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట. మూవీ సక్సెస్ అండ్ ఫెయిల్ జనరల్గా ఈ 5 పాయింట్స్ వల్ల సినిమాని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ పాయింట్, ప్రమోషన్స్. బేసిక్గా గేమ్ చేంజర్ మూవీకి అసలు ప్రమోషన్స్ చేయలేదు అండ్ నామమాత్రంగా మూవీని ప్రమోట్ చేశారనమాట. రాజు గారు రీసెంట్గా ఒక చిన్న ఈవెంట్లో చెప్పారు, అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారిని చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకోవాలన్నమాట. సో ఈ ప్రమోషన్ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా మనం సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక పాయింట్ ఇస్తున్నాం, డాకుకి ఒక పాయింట్ ఇస్తాం అండ్ గేమ్ చేంజర్కి 0. అండ్ కమింగ్ టు సెకండ్ అనాలిసిస్, సాంగ్స్. ఈ సంక్రాంతి సీజన్లో ద బెస్ట్ సాంగ్స్ ఏదైనా వచ్చింది అనేసి అంటే ఖచ్చితంగా మనం సంక్రాంతికి వస్తున్నాం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్స్. అండ్ డాకు సాంగ్స్ విషయానికి వస్తే డాకు మూవీలో కూడా సాంగ్స్ హిట్ అయ్యాయి, లైక్ చిన్ని సాంగ్ అండ్ డాకు టైటిల్ సాంగ్ అండ్ పిచ్చెక్కించింది. అండ్ కమింగ్ టు గేమ్ చేంజర్, అసలు చాలా బాగా హిట్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే ఆ సాంగ్ ఆ మూవీలో లేదు. సాంగ్స్ విషయంలో గేమ్ చేంజర్ ఫెయిల్ అయింది. ఇక్కడ ఈ సాంగ్స్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం 1 పాయింట్, డాకుకి 0.5 పాయింట్ అండ్ గేమ్ చేంజర్కి 0 పాయింట్. ఇకపోతే థర్డ్ పాయింట్, ప్రొడక్షన్ కాస్ట్. ఈ 3 మూవీస్లో ప్రొడక్షన్ కాస్ట్ అనేది సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా మినిమం బడ్జెట్లో అయింది. ఆఫ్టర్ దట్ డాకు వచ్చింది, కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టారు కంపేర్ టు సంక్రాంతికి వస్తున్నాం. అండ్ గేమ్ చేంజర్కి అయితే అరౌండ్ 400 to 500 crores బడ్జెట్ పెట్టారు అనేసి బయట టాక్. ఈ బేసిస్ లో చూసుకున్నా కూడా సంక్రాంతికి వస్తున్నాం అనేది 1 పాయింట్ ఇవ్వచ్చు, డాకుకి 0.5 పాయింట్స్ ఇవ్వచ్చు అండ్ గేమ్ చేంజర్కి 0 ఇవ్వచ్చు అనమాట. ఫోర్త్ అనాలిసిస్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక అసలు ఒక ఆడియన్కి ఇంట్రెస్ట్ లేకపోతే థియేటర్ వరకు ఎలా వస్తాడు? సో ఒక ఆడియన్స్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో 1000% సక్సెస్ అయ్యారు సంక్రాంతికి వస్తున్నాం టీం. ఇన్స్టాలో వాళ్ళు చేసే రీల్స్, వెంకటేష్ గారు రీల్స్ చేశారు అండ్ సాంగ్స్లో ప్రతి సాంగ్కి ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేసుకుని ఒక్కొక్క కామెడీ సీక్వెన్స్ని క్రియేట్ చేసి జనాల్లో వదిలేరు అనమాట. అంత బాగా ప్రమోట్ చేసుకున్నారు అండ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. అండ్ కమింగ్ టు డాకు డిఫరెంట్గా ఏం చేయలేదు, బట్ ప్రెస్ మీట్స్ పెట్టి ఆడియన్స్ ని దగ్గర అయ్యారనమాట. కమింగ్ టు గేమ్ చేంజర్, ముంబైలో ఒక ఈవెంట్ చేశారు, మన ఆంధ్రాలో ఒక ఈవెంట్ చేశారు. రామ్ చరణ్ గారు అన్స్టాపబుల్ షోకి వెళ్ళారు అండ్ మన రాజు గారు అయితే ఒకటో రెండో ప్రెస్ మీట్స్ పెట్టారు. అంతే. ఇంట్రెస్ట్ ఇంకెలా క్రియేట్ చేస్తారు? ఎండ్ గోల్ ఏంటంటే టికెట్స్ తెగడమే కదా. ఈ బేసిస్ లో చూసుకున్నా కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడంలో గేమ్ చేంజర్ టీం ఫెయిల్ అయ్యారు. అండ్ సంక్రాంతికి వస్తున్నాం 1 పాయింట్ ఇవ్వచ్చు, 1 కాదు కరెక్ట్గా చెప్పాలంటే 5 పాయింట్స్ సంక్రాంతికి వస్తున్నాం ఇవ్వచ్చు, డాకుకి 1 పాయింట్, గేమ్ చేంజర్కి 0.5. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ట్రీట్మెంట్ ఆఫ్ ద స్టోరీ. బేసిక్గా ఇప్పుడు రిలీజ్ అయిన 3 మూవీస్లో స్టోరీ అయితే ఓ అద్భుతంగా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ బేసిక్ స్టోరీయే చెప్పారనమాట. కాకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ బేసిస్లో చూసుకుంటే
ఖచ్చితంగా ట్రీట్మెంట్ వైజ్ డాకుకి 100% మనం పాయింట్స్ ఇవ్వాలి. అండ్ దాని తర్వాత మనం సంక్రాంతికి వస్తున్నాం ఇవ్వాలి. దాని తర్వాత గేమ్ చేంజర్కి ఇవ్వాలన్నమాట. సో ఈ 5 పాయింట్స్ మనం బేసిస్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది 5 పాయింట్స్ అనమాట. అండ్ డాకుకి 4 పాయింట్స్ అనమాట. గేమ్ చేంజర్కి 1 పాయింట్ అనమాట. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. ఈ బేసిస్లో చూసుకుంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం అనేది అందుకు ఎక్కువ టికెట్స్ సేల్ అయ్యాయి. అండ్ ఎక్కువ టికెట్స్ సేల్ అయిందనేసి అంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి. అండ్ సెకండ్ డాకు కూడా ఆల్మోస్ట్ రికవరీ అయిపోయింది. అండ్ గేమ్ చేంజర్ అందుకే కాస్త డిసప్పాయింట్ చేసింది. ఇది మా అనాలిసిస్ మాత్రమే. సో మా అనాలిసిస్ నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ అని కమెంట్ చేసి నెక్స్ట్ గాంధీ తాత చెట్టు టికెట్స్ ఇవ్వబోతున్నాం కదా, సో దానిలో కూడా పార్టిసిపేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మళ్ళా కలుద్దాం. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. ఇక్కడ ఒక పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు మామ, నువ్వు నిజంగా భారతీయ పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.